మార్నింగ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలతో రేపు శ్రీరామనవమి మీ అందరి ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి మా సినిమా రేపు వస్తుందని గుర్తు చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఇక్కడికి వచ్చి మా అందరికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మా సుయోధన ఆల్మోస్ట్ మా ప్రమోషనల్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసింది, మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మన ప్లే చేసిన అమ్మ సాంగ్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అండి అది. సో అందరికీ వాట్ నెక్స్ట్ ఎలిమెంట్ అనే జానర్కి సంబంధించిన సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయండి. ఇది కూడా ఆ జానర్కి సంబంధించిన సినిమానే. దీంట్లోనే డోసాజ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ అండ్ కొత్త చిన్న టింజ్ ఇచ్చుకుంటూ సర్ప్రైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్దని హోప్ఫుల్లీ చాలా హానెస్ట్గా అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మీ సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేసి అండ్ మీరు కూడా చాలామంది చూడడానికి హెల్ప్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్నప్పుడు యాక్చువల్లీ దర్శి చిన్నప్పుడు ఏ సైజులో ఉన్నామో ఆ సైజులో ఒక సెకండ్ షో మూవీకి మా అమ్మగారు వాళ్ళతో వెళ్ళి వస్తున్నప్పుడు మేము 6 బయటలో పడుకునేవాళ్ళం నైట్. మేము వచ్చి అమ్మ నేను గేట్ చేస్తాను, నేను ఓపెన్ చేస్తానని చెప్పి త్వరగా వెళ్ళి గోట్ ఓపెన్ చేసి మా బెడ్ మీద ఎవడో పడుకుని ఉన్నాడు. నాకు టెన్షను, అదేమీ కాదు 2 పిల్లోస్ మీద దుప్పడేసి పెట్టాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అదేంటనేది. కాబట్టి ఆ విధంగా కనిపించి చాలాసేపు భయపెట్టడం జరిగింది. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి, సీరియస్లీ. సో ఇప్పుడు ఎలా అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉందో టీం ఇక్కడ స్టేజ్ మీద, సో మేము సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు కూడా అదే వైబ్, అదే పాజిటివిటీ ఉండేదన్నమాట ఎవ్రీ టెక్నీషియన్లో. సో అది బేసికల్లీ నాకు మాధవ్ అన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి తెలుసు అనమాట. నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కన్నా కూడా అప్పుడు సినిమాటోగ్రఫీ చేసి అప్పటి నుంచి జర్నీ ఉంది. సో ఫస్ట్ అన్న పిలిచి సినిమా చేద్దామన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక థ్రిల్లర్, చిన్న ఎమోషనల్ పాయింట్ పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ రాసుకున్నారు. ఒక సౌండ్ మీద ఒక సబ్జెక్ట్ అనేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది యూనివర్సల్ కాన్సెప్ట్ లాగా ఒక వెరీ యూనిక్ ఐడియా అనిపించింది. సో దానికి తోడు ఇంకా దర్శి అన్న హీరో అని చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక ఫ్రెష్ వైబ్ ఉంది సినిమాలో. సో అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఫిలింలో. సో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అంటే మీరు ఇప్పుడు ఒక 2 డిఫరెంట్ షేడ్స్లో ఆయన చూడబోతున్నారనమాట. మ్యూజిక్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆయనకి ఏం చేస్తుంటే అక్కడ సరిపోవట్లేదు. ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి ఇది సరిపోవట్లేదు అనుకున్న తర్వాత ఒక రోజు కూర్చొని ఒక ఐడియా వర్క్ చేసిన తర్వాత అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఆయన పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయడానికి మ్యూజిక్లో మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అది మీరు స్క్రీన్ మీద రేపు చూస్తే డెఫినెట్లీ థ్రిల్ అవుతారు, చాలా ఎక్సైట్ అవుతారు. సో ఈ సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నాకంటే అట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. మా రిలేటివ్స్ ఇంట్లో నేను స్టే చేస్తున్నప్పుడు నైట్ ఒక 2 o'clock అలా సడన్గా మెలకు వచ్చిందండి. లేచి చూస్తే పక్కన జుట్టెర పూసుకుని ఎవరు కూర్చోన్నారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా బయట ఉండే స్ట్రీట్ లైట్ ఇంట్లోకి వచ్చి పడుతుంటుంది అనమాట. నేను నా తమ్ముడును ఇద్దరం ఒక్కసారి షాక్ అయిపోయాం, టెన్షన్ పడిపోయాం. తీరా చూస్తే ఆవిడ మా బామ్మే. సో అది చూసి బాగా గుర్తుండిపోయింది అనమాట. నమస్కారం అండి. నేను ఈ సుయోధన సినిమా కథ విన్నప్పుడు మాధవ్ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా చాలా కొత్తగా రాసుకున్నాడు. కానీ సినిమా తీసినప్పుడు మాత్రం చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా సినిమా తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇది సౌండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. దీనికి మన క్రిష్ గారు, జయక్రిష్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు సాంగ్ విన్నారు. ఆ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అలాగే మన కెమెరామెన్ మంచి విజువల్స్ ఇచ్చారు. ఆయన చాలా కూల్గా ఉంటూ కథకి ఎటువంటి విజువల్స్ కావాలో అవన్నీ క్రియేట్ చేశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్తో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం, తనకు కూడా ఫస్ట్ సినిమా బడ్జెట్కి సంబంధం లేకుండా కథకి ఏం కావాలో అవన్నీ ఇస్తూ ముందుండి నడిపించారు తను. అలాగే మన చోటాక ప్రసాద్ మడాలి. ఈ సినిమాలోకి నేను రావడం కారణం తను ఎడిటింగే కాదు, ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్, అందరినీ ముందుండి నడిపించే. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకా ఈ సినిమా ఆర్టిస్టుల గురించి చెప్పాలి.
దేవిప్రసాద్ గారితో ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన సినిమాకి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఆయనతో ఎంత జాలీగా ఉంటుందో నాకు తెలుసు. ఆయన యాక్టింగ్ కూడా అంతే జాలీగా చాలా అద్భుతంగా చేస్తారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఇంక సాయి కుమార్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సాయి కుమార్ గారితో నాకు చాలా అనుబంధం, చాలా సినిమాలు వర్క్ చేశాం. రీసెంట్గా చాలా సినిమాలు వర్క్ చేస్తూనే ఉన్నా. ఆయన నటన ఈ సినిమాకి చెప్పుకోదగ్గది. ఆయన కెరీర్లో ఇదొక మరో మైలురాయి అవుతుంది నేను నమ్ముతున్నా. అలాగే మా హీరోయిన్ దృష్టిక గారు, తను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నా. ఈ క్యారెక్టర్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా చేసినందుకు కాబట్టి మంచి విజయం అందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన ప్రియదర్శి గారు, నాంది సినిమాతో మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మొదలైంది. తర్వాత ఈ సినిమా చేయమని అడిగినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తన నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరిలా కాకుండా చాలా వైవిధ్యంగా చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉన్నాము. ఈ సినిమా తనకి ఒక మరో మైలురాయిగా మిగిలిపోతుందని, ఇంకా మనం ముందు ముందు చాలా సినిమా చేయాలని కోరుకున్నాడని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైనా వినిపించారా? జరిగిందండి, అంటే చిన్నప్పుడు ఏం లేదు కానీ నేను ఆర్ట్ డైరెక్టర్ అయిన ఫస్ట్లో గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు కళ్యాణ్ గారితో, అంటే పెద్ద హీరోతోటి ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆ సినిమా సెట్ల గురించి అవి మాట్లాడుకున్నప్పుడు చాలా డిస్కస్ చేసుకున్నాం హరిశంకర్ గారు, మేమందరం పడుకున్నప్పుడు ఆ సెట్ల గురించి, ఆ సాంగ్స్ గురించి ఇవే వస్తూ ఉండేవి. అదే నాకు నా లైఫ్లో మెమరీ. అలా సడన్గా లేచి చూస్తే ఏముండదు, కానీ ఆల్రెడీ ఆ సెట్ గురించి ఏదైతే డిస్కషన్ అదే మైండ్లోకి వస్తూ ఉండేది. మిత్రులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. నా కోసం వచ్చిన మా ఫ్రెండ్స్కి అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఆర్ట్ వర్క్తోనే మొదలైంది. ఎందుకంటే మొన్న కూడా బ్రహ్మకళ గారి గురించి మాట్లాడలేకపోయాను. ఆర్ట్లో వచ్చేసరికి 4A స్టూడియో సెట్ ఎలా వేద్దాం అనుకున్నప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళినా 4A స్టూడియో సెట్స్ అన్ని చిన్న సెట్స్, చిన్న రూమ్లు ఉండేవి. అది ఎలా వేద్దాం అనుకున్నప్పుడు బ్రహ్మకళ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఆయన నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అది ఎలా చేయాలని ఆయనే చాలా గ్రాండ్గా పెద్దగా మంచిగా చేశారే. మీకు విజువల్లో కనిపించిన 4A స్టూడియో సెట్ అంతా ఆయన క్రియేట్ చేసింది. బ్రహ్మకళ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకోటి, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చోటాకే ప్రసాద్ గారు ఒక పెద్ద దిక్కులాగా మా సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ సహాయపడుతూ, ఏ చేయాలన్నా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆయనే ముందు ఉండి, ఈ టెక్నీషియన్ తీసుకుంటే బాగుంటుంది, ఆర్టిస్ట్ని తీసుకుంటే బాగుంటుంది అని ఫస్ట్ నుంచి మాకు గైడెన్స్ ఇచ్చి మా వెనకాల ఉండి ఏ డౌట్ అడిగినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే సొంతంగా ఇలా చేద్దామని చెప్పి ఆయనే సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించారు. ఈ సినిమా ఇంత దూరం రావడానికి కారణం మెయిన్ పిల్లర్ చోటాకే ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారికి. ఇంకోటి జయక్రిష్ గారు ఈ మ్యూజిక్ని మన ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రేజర్, ట్రైలర్, సాంగ్స్ వచ్చిన దగ్గర నుంచి అందరూ ఫస్ట్ అడిగేది వర్క్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగా వచ్చింది మ్యూజిక్, ఎవరు ఇచ్చారని చాలామంది అడిగారు నన్ను. తర్వాత డిఓపి బాగుంది, డైరెక్టర్ ఎవరు అని అడిగిన దాంట్లో మెయిన్ మ్యూజిక్ బాగుందని చాలామంది అడిగారు. జయక్రిష్ గారు మాకు వెనక ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగా చేశారు. మాకు ఇంత పేరు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా జయక్రిష్ గారు. చాలా థ్యాంక్స్ అండి. మా దాంట్లో వైఎస్ మాధవ్ రెడ్డి ఫస్ట్ మా స్టోరీ చెప్పినప్పుడు, అదే మొన్న చెప్పినట్టుగానే ఫస్ట్ రోజే ఫైనల్ చేసాం. తను చాలా కూల్గా ఉంటాడు, అమాయకంగా, చాలా అంటే ఇన్నోసెంట్గా ఉంటాడు, ఏం తెలియదు అన్నట్టుగా. కానీ అన్నీ ఎవరితో ఎలా పని చేయించుకోవాలి, ఎవరితో ఏం చేయించుకోవాలని కూల్గా మాట్లాడుతూ చేయించుకుంటూ దీన్ని ఇంత బాగా తీయడానికి రావడానికి కారణం మాధవ్ ఒక బిహేవియరే. ఎందుకంటే అందరి టెక్నీషియన్తో, ఆర్టిస్ట్ తోటి మెల్లగా స్లోగా చెప్పి, సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ఏమండి ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది అని కూడా చాలా తను చేసేవారు. సాయి గారితో కూడా ఇప్పుడు జ్ఞానాన్ని ధర్మం నచ్చిమే ప్రవృత్తి ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మాధవ్ అయితే ఐడియా చెప్పిన తర్వాత ఆ డైలాగ్ ఇచ్చింది సాయి కుమార్ గారి. ఎందుకు అంటే ఆయనకి దుర్యోధన డైలాగ్స్ అన్నీ తెలుసు కాబట్టి ఆ పద్యము అది సాయి కుమార్ గారి డైలాగ్ కంప్లీట్లీ అయిందే. మాధవ్ది డైలాగ్ అయింది. అట్లా మాధవ్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు, చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు దాకా మా వెనకాల ఈ మూవీ కోసమే ఇంకేం తన ఆఫర్స్ వచ్చినా కానీ ఏం తీసుకోకుండా ఈ మూవీ రిలీజ్ తర్వాతే నేను ఏదైనా చేస్తాను సార్ అని ఈ మూవీకి ఇప్పుడు దాకా నిలబడ్డాడు మాధవ్. వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సినిమాలు చేసిన డిఓపి కార్తీక్ అతను షూటింగ్స్ వల్ల రాలేకపోతున్నాడు, కానీ కార్తీక్ చాలా బాగా డిఓపి చేశాడు. ఫస్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పవన్ తను పరిచయం చేశాడు.
ఫస్ట్ రోజు నుంచే తన వర్క్ కానీ అవి కానీ చాలా బాగా చేశాడు. డిఓపి కూడా చాలా, ఈ మధ్యకాలంలో అందరూ కూడా డిఓపి అని అడిగారు. కార్తీక్ చాలా స్పెషల్ థ్యాంక్స్ బాగా చేసినందుకు మూవీకి. ఇంకా ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, రామజోగి శాస్త్రి గారికి, సనారయ్య గారికి, సింగర్స్కి అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. దీంట్లో వర్క్ చేసిన అందరికీ. రామజోగి శాస్త్రి గారు దీన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఆ మదర్ సాంగ్ కానీ ఇవి కానీ చాలా ఆయన రాసింది, అవి చాలా బాగా ఆయన దాన్ని మనసుకు తీసుకొని రాశారు. స్పెషల్గా రామజోగి శాస్త్రి గారికి థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రేమ గారికి, రాజేశ్వరి నాయర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. వాళ్ళు కూడా ఈ మూవీలో చాలా మంచి రోల్ ఉంటుంది. ప్రేమ గారు కూడా తను షూట్స్ వల్ల రాలేకపోయారు. వెరీ థ్యాంక్స్ మేడం మీకు. ఇంకోటి దేవి ప్రసాద్ గారు, ఆయన కూడా సైడ్గా మనకి వచ్చినప్పుడు సెట్కి వచ్చినప్పుడు చాలా కూల్గా ఉండి తన పని తను చేసుకుంటూ కొంచెం సలహాలు ఇస్తూ డైరెక్షన్కి మాకు సలహాలు ఇస్తూ సైలెంట్గా కూల్గా చేసుకుంటూ చాలా సపోర్ట్ చేశారు. దేవి ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది త్రిషికా చంద్ర. తను ఎప్పుడు వచ్చినా చాలా కూల్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ వచ్చి చేసేది. తను కూడా దర్శి గారు ఎంత కష్టపడ్డారు, తనతో పాటు మంచి హార్డ్ వర్క్ చేస్తారు. చాలా బాగా మాట్లాడతారు. తను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఎప్పుడు పిలిచినా కానీ ఎనీ టైం మాకు ప్రమోషన్స్ కానీ దేనికైనా అందుబాటులో ఉండి, సార్ నేను మీకు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను, నాకు 1 hour ముందు చెప్పండి చాలు అని. తను ప్రోగ్రామ్స్ వేరే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ మూవీ కోసం డెడికేషన్గా పనిచేస్తున్నారు. చాలా థ్యాంక్స్ దిశిక గారు. మెయిన్గా ఇంకోటి ఈ సినిమాకి అన్ని విధాలుగా చూసుకుంటూ నాకు మోషన్ పోస్టర్స్లో కొన్ని చిన్న పోస్టర్ డిజైన్ అనంత్ కంచెల గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ పోస్టర్ డిజైన్స్ వల్లే మా మూవీ కొంచెం కలర్ఫుల్గా స్టార్ట్ అవ్వడానికి రీజన్ అనంత్ కంచెల గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. మనకి వీడియో సాంగ్స్ అవి చేసిన సిద్ధుకి స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాను ముందు నుంచి నడుచుకుని వస్తున్న మా ఫ్రెండ్, మిత్రుడు, నా బాల్య మిత్రుడు పవన్ జనస్వామి. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి కర్త కర్మ క్రియాన్ని తనే. పవన్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పవన్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. తనకి వెరీ 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 థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుంచి కూడా నా వెనకే ఉంటూ ఈ మూవీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం పవన్. స్పెషల్ థ్యాంక్స్ పవన్. ఈ మూవీ ప్రమోషన్స్కి మాకు హెల్ప్ చేసిన డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారికి. ఎందుకంటే ఎక్కడ చూసినా సుయోధన పోస్టర్స్, ఎవరినడే సుయోధన పోస్టర్ అక్కడ చూసాం, మా హోర్డింగ్ చూసాం, కట్అవుట్ చూసాం అని ప్రతి థియేటర్లో మా పోస్టరు స్టాండీ కనిపించడానికి మెయిన్ కారణం బాపిరాజు గారు. ఆయన చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని పబ్లిసిటీలో చాలా హెల్ప్ చేశారు. ఆయనే డిస్ట్రిబ్యూటర్ కూడా, టోటల్ ఏపీ తెలంగాణ ఆయనే చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ అంతా. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. అది మెయిన్గా చెప్పాల్సింది ఇప్పుడు సాయి కుమార్ గారు నాకు షూటింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు. షూటింగ్ ఆయన వాయిస్ అంత గంభీరంగా ఉండేది, మనిషి కూడా అట్లనే ఉంటాడు అనుకున్నాను. జనరల్గా నేను షూటింగ్లో ఆయనతో ఇంత కలవలేకపోయాను, ఎంత క్యాజువల్గా ఉంటాడని ప్రమోషన్లో తెలిసింది. షూటింగ్ అప్పుడు ఆయన గెటప్ వేసుకున్నప్పుడు ఆ గెటప్ చూసినప్పుడు భయం వేసేది, అమ్మో దగ్గరికి వెళ్తే ఏమైనా అంటాడేమో, ఎందుకు నమస్తే సార్ అని చెప్పేసి దూరంగా ఉండేవాడిని. సార్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను సార్, షూటింగ్ టైంలో మీరు ఇంత క్లోజ్గా ఎలా ఉంటారనుకుంటే మీ నుంచి నాలెడ్జ్ నేర్చుకునేవాడిని, ఇంకా మీతో ఎక్కువ అసోసియేట్ అవ్వడానికి నాకు అవకాశం ఉండేది. ఆయన నిజస్వరూపం ఏదనేది నాకు ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలిసింది. ఇంత చాలా మంచిగా మాట్లాడతారు, ఇంత రెస్పెక్టెడ్గా ఉంటారని తెలియదు. నేర్చుకోవచ్చు, చెక్ ఇచ్చేయమంటారు నెక్స్ట్ సినిమాకి. ఓకే సార్, డెఫినెట్గా. సాయి కుమార్ గారు ఈ సినిమాలో దుర్యోధనుడి క్యారెక్టర్ అనుకున్నప్పుడు మాధవ్ కూడా సబ్జెక్టు ఎంత తెలుసు కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఆ సంస్కృతం పద్యాలు ఇవి కానీ సాయి కుమార్ గారు అన్ని చూసుకుంది. మాధవ్ గారు ఐడియా చెప్పగానే ఇది నేను ఇలా చెప్తే బాగుంటుంది మాధవ్, ఇలా చేద్దాం, ఇది బెటర్గా ఉంటుంది, ఇది ఈ పద్యం నేను చెప్తానని జానాని ధర్మం నచ్చిన ప్రవృత్తి ఆయన నోట్లో చేతిలో నుంచి వచ్చింది, ఆయన నోట్లో నుంచి వచ్చింది. అది వెరీ వెరీ హ్యాపీ సార్. అట్లానే చాలా డైలాగ్స్ కూడా కొన్ని ఏదైతే సాయి కుమార్ గారు పార్ట్ ఉందో అది ఇంకా మాధవ్ చెప్పిన దాన్ని ఇంకా బెటర్మెంట్గా ఎలా చేయాలనేది చూసుకొని ఆయన చాలా దాన్ని ఎలివేట్ అవ్వడానికి చాలా మాకు హెల్ప్ చేశారు. సాయి గారు మీలాంటి సీనియర్ ఆర్టిస్ట్ దొరకటం మాకు చాలా అదృష్టం అండి, అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్ ప్రియదర్శి గురించి గారు మాట్లాడాలి. ఎందుకంటే ప్రియదర్శి గారు మా చందానగర్ వాస్తవ్యులు, మా దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఈ షూటింగ్ తర్వాత కానీ అప్పుడు కానీ
ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ పెట్టి అన్న అన్న బాగున్నారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి విషయాలు అని జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకునేవాళ్ళం. తను చాలా చాలా షూటింగ్ టైంలో కూడా అన్న నేను ఉన్నా కదా మీకు ఎందుకు, నేను చూసుకుంటానని అని చెప్పి షూటింగ్ టైంలో చాలా 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 ఆయన మొన్న చెప్పినట్టుగానే 6 o'clock మార్నింగ్ 6 PM కాల్ షీట్ స్టార్ట్ అయితే 2:30, 3, 4 PM నైట్ కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. డబుల్ కాల్ షీట్ చేశారు. ఒక్కరోజు కూడా నాకు ఈ కంఫర్ట్ కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగలేదు. మేము కూడా వెరీ వెరీ థ్యాంక్స్ దర్శి గారు, మీరు ఇంకా ముందుండి తీసుకెళ్ళాలి. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. మాకు చాలా తను షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్న ప్రమోషన్స్ రావడానికి ఎనీ టైం అన్న మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని నా కోసం మూవీ కోసం ఆయన మాకు టైం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఈ మూవీ షూటింగ్ అయిన సెకండ్ డే నుంచే అందరికి పేమెంట్ చేసాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంత హ్యాపీగా పేమెంట్స్ గురించి ఏ విషయంలో కూడా ఎక్కడ మాకు చిన్న డిస్కషన్ కూడా లేదు. మూవీ టీం అంతా కూడా చాలా వెరీ వెరీ హ్యాపీ. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఉండేది. ఈరోజు కూడా నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ అయినా కానీ వీళ్ళందరూ నాతో పాటు నిలబడ్డారంటే కారణం మాకు మధ్యన అంతా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది. అది వెరీ వెరీ థ్యాంక్స్ అండి అందరి టీంకి. ఇంకోటి ఏంటంటే సార్, నేను నా చిన్న రిక్వెస్ట్ మన ఫిలిం ఛాంబర్కి ఏం చేస్తున్నానంటే సార్, ఇప్పుడు మనకి మంత్లీ మీరు ఒక సెమినార్ లాగా తీసుకోవాలి సార్. కొత్త టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్లో, హైడ్రా ఆఫీస్లో ఎవ్రీ మండే రోజు ప్రజాపాలన చేస్తూ వాళ్ళ సమస్యలు, రిక్వెస్ట్లు చెప్పుకుంటూ ఉంటే వెంటనే వాటిని క్లియర్ చేసేవాళ్ళు. అట్లాగే ఫిలిం ఛాంబర్లో కూడా కొత్త ప్రొడ్యూసరు, టెక్నీషియన్స్ చాలామంది వస్తున్నారు సార్. ఇప్పుడు నాతో పాటు ఒక 4-5 మూవీస్ చేసిన మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అంటే తెలిసిన వాళ్ళు వీళ్ళు. అంటే సినిమా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలో కూడా తెలియదు. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎవరిని ఏం చేయాలి. ఇప్పుడు నాకంటే బాపిరాజు గారు దొరకడం వల్ల ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా చాలామంది తెలియదు. ఎవరో మేనేజర్ల మాట, వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే మీకు ఎందుకు, మేము వెనకాల ఉంటామని చెప్తే వాళ్ళని బేస్ చేసుకొని వచ్చిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు సార్. నేను ఫిలిం ఛాంబర్కి ఏం చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు ఎవ్రీ మంత్ ఒక సెమినార్ పెట్టి కొత్త ప్రొడ్యూసర్స్ రావాలనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళకి దీంట్లో ఉన్న లోటుపాట్లు, అంటే మనం బయట మాట్లాడుకునేది వేరు, లోపల జరిగేది వేరు, ప్లస్ ఏం జరుగుతుంది, లోటుపాట్లు ఏమని చెప్తూ ప్రొడ్యూసర్స్ రావాలనుకుంటే ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎవ్రీ మంత్ ఒకటి చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 1000 మూవీస్ రిలీజ్ అవుతుంటే 1000, అందులో నాకు తెలిసి 500 మూవీస్ కొత్త వాళ్ళే వస్తున్నారు. అంటే వాళ్ళకి సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరు మంచి ఎవరు చెడని తెలియదు. ఫిలిం ఛాంబర్ నుంచి మీరు తీసుకొని మంచి ఏంటి చెడేంటి కొంచెం గైడ్ చేస్తూ, ఓటీటీ ఎవరిని టచ్ చేయాలి, రిలీజ్ చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ బెటర్గా ఉంటారు ఏంటి, అలా మంచి వాళ్ళు మీరే ఫిల్టర్ చేసి మీ ఛాంబర్ తరపు నుంచి ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకు అంటే చాలా బయట ఫేక్ అంటే మాటలు చెప్పి ప్రొడ్యూసర్ని, కొత్తగా వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఫిల్టర్ చేసి ఫిలిం ఛాంబర్ తరపు నుంచి మాలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే బెటర్గా ఉంటుంది. నాకు లక్కీ కాబట్టి నాకు మంచి ప్రొడ్యూసర్స్, మంచి హీరో ఆర్టిస్టులు దొరికారు కాబట్టి నేను హ్యాపీగా బయటకు వచ్చాను. అంటే నేను నా గురించిగా చెప్పట్లేదు, చాలా 5-6 మంది ప్రొడ్యూసర్లు మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మన తరపు నుంచి షూటింగ్ తీసిన వాళ్ళకి, తీయాల్సిన వాళ్ళకి మీ తరపు నుంచి రేపే March 27 శ్రీరామనవమి సందర్భంగా రేపే రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సుయోధన మూవీ మీరు థియేటర్లో డెఫినెట్గా వాచ్ చేయండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మూవీ. మాధవ్ డైరెక్షన్లో, ప్రియదర్శి గారు, సాయి గారు, దేవి గారు అంతా యాక్టింగ్లో, మా టెక్నీషియన్స్ అందరూ బాగా పనిచేసాం. డెఫినెట్గా మనం ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది 100% నేను నమ్ముతున్నాను. అందరూ 27th థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సుయోధన అన్నది హీరో గారు గతంలో చేసినటువంటి 2 సినిమాలు, పెద్ద సినిమాలు, అంటే కోట్లాది రూపాయలని కొల్లగొట్టినటువంటి కోర్టు కానీ, లేకపోతే దిల్ రాజు గారు చేసిన సినిమా కానీ, బలగం కానీ, ఆ 2 సినిమాల్ని దాటి ఈ సినిమా డబ్బులు వస్తాయి అనేది నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఎందువల్లంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, గతంలో ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సత్యనారాయణ గారు, వాళ్ళ తర్వాత అంత గొప్ప ఆర్టిస్ట్ని మనం ఈ మధ్యకాలంలో చూడలేదండి. ఆ ముగ్గురు తర్వాత అంత బలమైన ఆర్టిస్టు, అంత గొప్ప వాయిస్తో ఉన్న ఆర్టిస్టు
మనకు దొరకలేదు పౌరాణిక పాత్రల్లో. అలాంటి పాత్ర మన సాయి కుమార్ గారు చేయటం ఈ సినిమా చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా ఆయన చాలా పెద్ద ప్లస్ అండి. హీరో గారు ఓ పక్కన నిలబడితే, అలాగే సాయి కుమార్ గారు రెండో పిల్లర్లా నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్లు అందరూ చాలా గొప్పవాళ్ళ కిందే నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంటే వారానికి 10 నుంచి 20 సినిమాల లోపు రిలీజ్ అవుతున్నాయండి. అసలు సినిమా వచ్చిందో లేదో కూడా ప్రేక్షకులకి తెలియదు, చేసిన వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. నిన్న నువ్వేం సినిమా చేసావంటే ఆ టైటిల్ కూడా గుర్తులేని పరిస్థితిలో ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఉందండి. అలాంటి పరిస్థితుల్లో మన సినిమా రిలీజ్ అవడం, సుయోధన అంటే ప్రతి ఆడియన్స్కి కూడా ఈరోజు రిజిస్టర్ అయిందండి. ఆ రిజిస్టర్ అవ్వడానికి కారణం ఎవరంటే హీరో గారు, సాయి కుమార్ గారు. ఇలాంటి మంచి సినిమా శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా అంటే నా ద్వారా రిలీజ్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తూ ఈ సినిమా రేపే 27వ తారీఖున అన్ని ముఖ్య కేంద్రాలతో పాటు అద్భుతమైన రిలీజ్ జరుగుతుందండి. తెలుగు ప్రేక్షకులందరూ రెగ్యులర్గా మోస కథలు, 4 ఫైట్లు, 4 పాటలు, 4 కుళ్ళు జోకులు, ఇవే కాకుండా ఒక గొప్ప సినిమాగా వస్తున్న సుయోధన్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి మరొక్కసారి సాయి కుమార్ గారికి, మా దేవి గారికి. దేవి గారు నేను చిన్నప్పటి నుంచి కోడి రామకృష్ణ గారి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే నేను కోడి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆయన నన్ను తెలివితేటలతోటి ఒక థియేటర్కి పంపించారు. పాలకొల్లు శ్రీ మారుతి థియేటర్ అండి. 1986 అండి. అప్పటి నుంచి కోడి రామకృష్ణ గారి దగ్గర నేను ఒక 25 సంవత్సరాలు పనిచేసినట్టే లెక్క. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య దగ్గర నుంచి 2008 రాఖీ సినిమా వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. అలాంటి గొప్ప డైరెక్టర్ గారి దగ్గర చేసినటువంటి దేవి గారు నా ఫ్రెండ్ కావటం గొప్పగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ దేవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు నేను చాలా చూశాను. మీ స్నేహం కోసం సినిమా కూడా నేను చాలాసార్లు చూడటం జరిగింది. ఆయన చిన్నతనంలో చేసిన సినిమా, ఆ పాటలు కూడా నాకు గుర్తున్నాయి. గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఇంకా ఆయన గురించి నేను చెప్పుకోదగ్గది ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. సుయోధన ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్ర పోషించే అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులు మాధవరెడ్డి గారికి, నిర్మాత బోస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డైరెక్టర్కి మంచి టీం దొరికితే, టెక్నికల్గా ఒక మంచి టీం దొరికితే సగం సక్సెస్ అయిపోయినట్టేనే డైరెక్టరు అని నేను నమ్ముతాను బాగా బలంగా. అది అందరికీ కూడా సాధ్యం కాదు. అంటే డబ్బు తీసుకుంటారు, బాగా పనిచేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఇదిగోండి ఈయన బ్రహ్మ కడలి గారు, ఈయన చోటాకే ప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా నాకు అసిస్టెంట్స్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ వాళ్ళు ఒక సినిమా పనిచేస్తున్నారంటే దీనికి నేను ఆర్ట్ డైరెక్టరు, దీనికి నేను ఎడిటరు అనుకోకుండా వాళ్ళు అన్ని బాధ్యతలు మీద వేసుకుంటారండి. అది నాకు ఎంత ముచ్చటగా అనిపిస్తుంది అంటే, ఈ ఒక్క సినిమా కాదు, ఈ సినిమా కాదండి, చాలా సినిమాలు, నాంది చూశాను నేను, అవన్నీ చూశాను. వాళ్ళు ఆ భుజాన్ని వేసుకొని వాళ్ళు ఇది మన సినిమా, మా డైరెక్టర్ సినిమా అంటే మా సినిమానే అన్నట్లుగా చేయడం అది చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు క్రిష్ గారు, అలాగే కెమెరా కార్తీక్ గారు, వీళ్ళందరూ కూడా మంచి టీం అండి. అక్కడే మాధవ్ గారి సగం సక్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ లైన్ చెప్పారు, లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొత్తగా రొటీన్గా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే సినిమాలకి అసలు వేరే ప్యాటర్న్లో ఉంటుంది ఈ సినిమా. అయితే ఇందులో చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి. అవి ఇందులో యాక్ట్ చేసిన మాకు కూడా పూర్తిగా తెలియదు అసలు ఎలా. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రేపు ఇంతవరకు సినిమా చూపించలేదు, రేపు అసలు ఎలా ఉండబోతుంది ఇది. సాయి కుమార్ గారు కూడా చూపించలేదు. అదే అంటే మేము చేసినప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాము అనేది తెలిసిపోతుంది మనకి. ఒక బాగా ఏదో ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనేది తెలుస్తుంది. కానీ ఇందులో ఉన్న సస్పెన్స్లు ఏంటి, ట్విస్ట్లు ఏంటి అనేది మాకు కూడా పూర్తిగా తెలియదండి. రేపు డైరెక్ట్గా సినిమాలోనే చూడాలి. ఇది ఒక పెద్ద ప్రశ్నే అసలు. కాదండి, నిజంగా తెలియదండి. వాళ్ళు చెప్తూ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పటికప్పుడు షూటింగ్లో చెప్తూ ఉండేవారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుందే, ఇదేంటి అంటే మరి అదేంటి అది వేరండి, ఇది వేరేనని చెప్తూ ఉండేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసినప్పటి నుంచి ఈ సినిమా చూడాలని చాలా
కోరికగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మన హీరో ప్రియదర్శి గారు, ఇందాక బాపిరాజ్ గారు చెప్పారు, మా గురువు గారు స్వర్గీయులు కోటి రామకృష్ణ గారు. ఆయన ఆయన పెళ్లి చూపులు తర్వాత అంటే ఇంకా అప్పటికి ఆయన హీరో కాలేదండి. ఓ రోజు మా గురువు గారు అడిగారండి, పలానా సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన అబ్బాయి పేరేంటి అని అడిగారు. అంటే ప్రియదర్శి అండి అని చెప్పాను. ఏదో ఆయన చూశారు, ఆయన చూసి ఇవి కూడా చూశారు, పెళ్లి చూపులు అవన్నీ చూశారు. పర్టికులర్గా ఆ క్యారెక్టర్లన్నీ చెప్పి అబ్బాయి పేరేంటి అని అడిగారండి. ప్రియదర్శి అండి అని చెప్పాను. చెప్తే ఆ అబ్బాయి చాలా మంచి యాక్టర్ అవుతాడయ్యా అన్నారండి. అనడం కాకుండా అండి, మీరు ఇంకొకటి చెప్తాను సార్. నేను ఆ తర్వాత ఈయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంటే మేము మా గురుగారిని కలిసినప్పుడు ఒక కథ రాశారు ఆయన. దాని పేరు టైటిల్ మర్రి చెట్టు. మర్రి చెట్టు అనే అదొక థ్రిల్లరు. అది ఆయన చెబుతూ దీనికి అబ్బాయి బాగుంటాడయ్యా, చేస్తాడా అని అడిగారు. అదేం సార్ బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది కదా, ఎందుకు చేయరు సార్ అని చెప్పాను. అప్పటికే ఈయన హీరోగా టర్న్ అవుతున్నట్టున్నారు ఆ టైం అనమాట. ఆయన కన్ను పడిందంటే అండి, ఆ రోజుల్లో ఎవరు వాళ్ళు యాక్టర్స్ కాకపోయినా, అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే, ఒక రామిరెడ్డి గారు కానీ, కాస్ట్యూమ్ కృష్ణ గారు కానీ, లేకపోతే ఇలా ఎంతోమంది ఆయన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే అక్కర్లేదండి. ఇదిగో ఇప్పుడు ఈయన మన సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటారయ్యా అంటే వాళ్ళు తర్వాత యాక్టర్ అయ్యి 200 సినిమాలు 300 సినిమాలు యాక్ట్ చేశారు. అలాగే ఆయన మా గురువుగారు ఒక 15-20 నిమిషాలు ప్రియదర్శి గారి గురించి మాట్లాడారండి. చాలా మంచి యాక్టర్ అవుతాడు అబ్బాయి, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయన అంత మెచ్చుకున్నారు. బ్రహ్మాండం. ఎందుకంటే ఆయన ఫిక్స్ అయిందండి, ఆ అబ్బాయే హీరో అనేది ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. అప్పటికి యాక్చువల్గా హీరో కూడా కాదండి. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేస్తారు. అవునండి, అన్ని సినిమాలు అండి, అన్ని థియేటర్లోనే చూస్తారు. మీ సినిమాలు అన్నీ ఆయన థియేటర్లో చూసి చెప్పినవే అన్నీ. ప్రతి సినిమా అండి, ప్రతి సినిమా ఆయన థియేటర్కి వెళ్ళే చూస్తారు. అంటే ఆయన అంత దీర్ఘదర్శి కాబట్టి ఆయన కోరిక మేరకు ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతారు. ఇంకా ఇంకా చాలా సాధించాల్సినవి ఉన్నాయి. అలాగే త్రిషిక, ఆ అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడుతుంది. చాలా చక్కటి బిహేవియర్ అండి ఫస్ట్. ఎందుకంటే మనం బాంబే నుంచి ఇక్కడి నుంచి చాలామందిని తెచ్చుకుంటున్నాము. వాళ్ళందరూ మంచిగా ఆర్టిస్టులుగా మంచి గొప్పగా చేసిన వాళ్ళ బిహేవియర్స్ అవి కొన్ని ఎలా ఉంటాయో అనేది మనకు తెలుసు. కానీ చక్కటి బిహేవియర్ ఉన్న ఆ అమ్మాయిని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా రాజేశ్వరి నాయర్ గారు, ఆవిడతో నేను 2-3 సినిమాలు చేశాను. ప్రేమ గారు ఫస్ట్ నేను కో డైరెక్టర్గా వర్క్ చేసిన దేవి సినిమాలో ఆవిడ హీరోయిన్. మేమే బెంగళూరు వెళ్ళి ఆవిడని వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మేము తీసుకొచ్చాము ఫస్ట్. అప్పుడు ప్రేమ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారట ఇందులో. నేను చూడలేదు సినిమా. ఇంకా మా అన్నగారు సాయి కుమార్ గారు, మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఏదో ఫంక్షన్కి వెళ్తే క్యాటరింగ్ వాళ్ళు ఉంటే, క్యాటరింగ్ వాళ్ళలో ఒక అతను ఎవరికో పెద్ద కాంట్రాక్టర్ ఎవరో ఏదో చెప్తే ఇతను ఏదో మాట్లాడుతుంటే కొత్త నువ్వేం పెద్ద సాయి కుమార్ అనుకుంటున్నావురా అంటే వాడు వాయిస్ రైస్ చేసి మాట్లాడుతుంటే నువ్వే పెద్ద సాయి కుమార్ అనుకుంటున్నావురా అంటారా అని. అంటే అంత ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళ ఇళ్లలో మనసుల్లో ఒక మెంబర్ అయిపోయినటువంటి నటులు. ఆయన ఎంత గొప్ప నటులు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక అన్నట్లు దేవుడు చేసిన పెళ్లి సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంటుంది. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చాము. తర్వాత ఎన్నో సినిమాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఆయనతో పనిచేసాం, డబ్బింగ్లు చెప్పించుకున్నాం మేము. ఆయన అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అసిస్టెంట్స్కి అందరికీ చాలా ఇష్టం ఆయన అంటే ఆయన బిహేవియర్ అలా అంత బాగుంటుంది. మాకు అలాంటి సీనియర్స్ తోటి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను కాబట్టి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉంటుందో. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ప్రత్యేకత ఏంటంటే నాకు తెలిసి నేను మొదటి నుంచి చూసినప్పటి నుంచి కూడా
ఆయనతో పరిచయం ఉన్న ప్రతి మనిషి కూడా సాయి కుమార్ గారు నాకు చాలా వెరీ క్లోజ్ అనుకుంటారండి. నాకే చాలా క్లోజ్ అనుకుంటారు, అందరూ అలాగే అనుకుంటారు ఆయనతో ఒక్కసారి పరిచయం అయిన వాళ్ళు కూడా. అంటే అది ఎంత గుడ్ క్వాలిటీ అండి, ఎంత గొప్ప క్వాలిటీ. అది మానవ సంబంధాలకి అది ఎంత దోహదపడేటటువంటి ఒక గొప్ప విషయం. అది నేను ఆయన దగ్గర నుంచి ఆయన్ని చూసే నేను నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. ఆయనది అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో క్యారెక్టర్. ఆయనతో 2-3-4 సినిమాలు చేశాను. నేను ప్రతి నిమిషం ఆయన ఏం మాట్లాడతారు, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తారు అని నేను ఎక్కువ మాట్లాడిన, అసలు ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఎవరిని ఎలాగ పలకరిస్తున్నారు అని నేను చూడడం నాకు ఇంట్రెస్ట్ అండి. చూసి మనం దాన్ని ఎంతో కొంతైనా అప్లై చేయగలిగితే మన జీవితానికి బాగుంటుంది అనేది అలా నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి ఒక మంచి సినిమాలో. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలండి. పబ్లిసిటీ ఎంత అది ఇది అనేది కాదండి. నేను చిన్న సినిమా ఎప్పుడు వెళ్ళినా ఒకటి మాత్రం చెప్తూ ఉంటానండి, మళ్ళీ రిపీట్గా చెప్తూ ఉంటాను. సినిమాకి ఎప్పుడు కూడా బడ్జెట్ కంటే సబ్జెక్ట్ ముఖ్యమండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారండి, రాసే చేతిలో పస ఉండాలే కానీ బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గిని పుట్టిస్తాయి అంటారు సి నారాయణ రెడ్డి గారు. చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది ఏం లేదండి, చాలా ప్రూవ్ అయిపోయినాయి కదా. చిన్న సినిమాలు బడ్జెట్ తక్కువ సినిమాలైనా ఎంత పెద్ద హిట్లు అయినాయో. ఇప్పుడు కోర్టు ఎంత పెద్ద హిట్ సినిమా, బలగం ఎంత పెద్ద హిట్. అలాగే ఈ సినిమా కూడా మా బాపిరాజు గారు అన్నట్లు ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యి, మా మాధవ్ గారు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యి, తర్వాత మా బోసు గారికి బాగా డబ్బులు వచ్చేస్తూనే ఉండాలి, మళ్ళీ ఆయన సినిమాలు తీయాలి, మళ్ళీ మమ్మల్ని పెట్టుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండ్ అందరికీ రామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఈరోజు వచ్చారా, చాలా చాలా థ్యాంక్స్. రేపు సుయోధన రిలీజ్ అవుతుంది అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ that I've gotten the opportunity to be a part of this film. Bose Babu Garu, Madhav Garu, thank you so much for making me a part of this film and trusting me with Samita's character. Inka, I have learnt a lot from both of you. Bose Babu Garu said that Madhav Garu is చాలా కామ్గా ప్రశాంతంగా పనిచేస్తున్నారు, కానీ ఇద్దరు అలాంటి ఉన్నారు. దే బోత్ ఆర్ లైక్ దాట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కామ్ అండ్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వర్కింగ్ విత్ యూ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండి. సాయి కుమార్ గారు, దేవి ప్రసాద్ గారు అండ్ ప్రియదర్శి గారుతో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేయాలా, ఇంకా వాళ్ళతో ఇంకా నేను నేర్చాను. ఇది సినిమాతో పని చేసిన ఒక కోర్ మెమరీ అయింది నా కోసం టు హ్యావ్ షేర్ ద స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ ఇంకా ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ మెమరీ, నేను ఇంగ్లీష్లో చెప్తా ఇది, ఇట్స్ బికమ్ అ కోర్ మెమరీ దట్ విల్ కీప్ ఆన్ టీచింగ్ మీ యాజ్ ఐ గో అహెడ్ ఇన్ లైఫ్. That's how much I feel like I've learned from all of them, the whole team. Priyadarshi, Madhav Garu, Sai Kumar Garu, Devi Prasad Garu, Bose Babu Garu and the rest of the team, Andaru. So thank you so much and I look forward to seeing you guys at the theatres tomorrow. Thank you. Thank you, Rishika. Thank you so much and wish you good. ఫస్ట్ ఈ సుయోధన నేను అనుకున్న దగ్గర నుంచి, బోస్ గారికి నరేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు వరకు ఆ పట్టు వదలకుండా ఆ మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఫస్ట్ బోస్ బాబు గారు థ్యాంక్స్ సార్. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినా మనం ఇక్కడ దాకా వచ్చాం. ఆల్మోస్ట్ రేపు రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది, మనం కొడతాం. అండ్ తర్వాత నేను సార్ లైన్గా చెప్పేస్తాను, మర్చిపోతా. సో జై క్రిష్, సో జై నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేసాం, మాది టుగెదర్ జర్నీ. సో నేను ఎప్పుడైతే ఒక సౌండ్ బేస్డ్ ఫిల్మ్ అనుకున్నానో, ఫస్ట్ నేను జైతో డిస్కస్ చేసే, తను స్క్రిప్ట్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చేసాం అనమాట. జై అండ్ రఘు గారు మా సౌండ్ డిజైనర్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సౌండ్ అనేది సూపర్గా వచ్చిందండి. అండ్ దెన్ ప్రసాద్ అన్న, సో ఈజ్ లైక్ మై బ్రదర్. సో ఆల్మోస్ట్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి ప్రసాద్ అన్న. ఆల్మోస్ట్ అన్నీ ముందుండి నడిపించి ఈరోజు ఇక్కడ దాకా, నేను డెబ్యూ కాబట్టి నాకు కొన్ని విషయాలు మనకి అర్థం కావు, కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తేనే తెలుస్తుంది అనమాట. సో అలాంటి విషయాల్లో కొంచెం బుజ్జగించి ఒక్కొక్కసారి బెదిరించి అయినా సరే సో ఇది ఇంతే అని చెప్పి నాకు అన్ని విధాల ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి హెల్ప్ అయిన ప్రసాద్ అన్నకి థ్యాంక్స్ అన్న.
అండ్ దేవి గారు. సో ఇది అంటే ఒక డైరెక్టర్ టర్న్ యాక్టర్తో పనిచేయడం చాలా కంఫర్ట్ ఉంటుందండి. సో అది నాకు తెలుసు, ఎంత లేదన్నా మనం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మీ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయినందుకు. అండ్ నా లాస్ట్ దృష్టికా గారు, థ్యాంక్స్ దృష్టికాజీ, యూ డి ఏ వండర్ఫుల్ జాబ్. నేను ఇందులో దృష్టికాజీ ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ రోల్, సో పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టు చేశారు. అండ్ బాబురాజ్ గారు థ్యాంక్స్ సార్, మేము అనుకున్న దానికంటే గ్రాండ్ రిలీజ్ ఇస్తున్నందుకు. పవన్ థ్యాంక్స్ బాబు, ఆల్రెడీ లాస్ట్ ఈవెంట్లో చెప్పాను. ఓకే. బ్రహ్మ గారు సార్, యాక్చువల్లీ నేను ఇది ఒక ఫోలే సౌండ్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. సో మనకి ఇంతకుముందు రెగ్యులర్ లొకేషన్స్లో ఇది చేయలేము, ఒక స్టూడియో కావాలి. మేము రియల్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది చాలా నేరోగా చిన్నగా ఉంటాయి ఫోలే స్టూడియోస్ అనేవి. సో ఇందులో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఫిల్మ్ మనం చేయలేము, కెమెరా మూమెంట్స్ అవ్వదు అన్నప్పుడు అప్పుడు బ్రహ్మ గారికి మేము చెప్పాం సార్ ఇది పరిస్థితి అంటే, అప్పుడు మాకున్న లిమిటెడ్ బడ్జెట్స్లో బ్యూటిఫుల్ సెట్ ఫోలే సెట్ మీరు క్రియేట్ చేశారు. సో మీరు థియేటర్లో చూస్తే అర్థమవుతుంది ఇది చిన్న సెట్ కాదు, చాలా పెద్ద సెటప్ అనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ ఫోలే సెటప్. అండ్ సార్ థ్యాంక్ యూ సార్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మా మ్యూజిక్ ఇస్తున్నందుకు. సో అండ్ ఫైనల్గా నా రైటర్స్ శ్రీను ధర్మరాజుల అండ్ శ్రీను కంబాల, మళ్ళీ రిషిస్ సనారే అండ్ రామజోగి శాస్త్రి గారు, థ్యాంక్స్ సార్. అండ్ ఫైనల్గా దర్శి అన్న, సో నేను ఎప్పుడైతే మీ టీజర్ ట్రైలర్ చూసి ఉంటారండి, సో ఒక ఫోలీ ఆర్టిస్టు ఒక సీరియస్ థ్రిల్లర్ అనమాట. సో ఇలాంటి రోల్కి యాక్చువల్లీ దర్శి అన్న కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చేయాల్సిన రోల్ అనమాట. సో ఎప్పుడైతే నేను చెప్పంగానే ఆల్మోస్ట్ స్క్రిప్ట్లో మేము ఇద్దరం కూర్చున్నాం, కొంత జర్నీ ట్రావెల్ చేసాం అనమాట. సో స్క్రిప్ట్ ఒక ఈ టైప్ ఆఫ్ ఇదికి రావడానికి దర్శన కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మీరు ఓకే అన్నాకే నాకు ఈ ప్రాజెక్ట్ మీద అవ్వచ్చు, ఈ జర్నీ అవ్వచ్చు చాలా స్మూత్గా కాన్ఫిడెంట్గా అయింది. అండ్ ఫైనల్లీ సాయి కుమార్ గారు సార్, సో యాక్చువల్లీ ఈ సుయోధన టైటిలే సార్ నుంచే వచ్చింది నాకు. సో నేను ఎప్పుడైతే ఒక దుర్యోధన క్యారెక్టర్ అనుకున్నానో అది వన్ అండ్ ఓన్లీ సాయి కుమార్ గారు సారే చేస్తారు. సో అప్పుడు ఆ దుర్యోధన ఏంటి సుయోధన ఏంటి ఆ టైటిల్ డిస్కషన్ ఉన్నప్పుడు నేను సాయి గారు సార్తో డిస్కస్ చేసినప్పుడు దేర్ ఈజ్ వన్ మోర్ నేమ్ కాల్డ్ సుయోధన. సో అప్పుడు ఆ వేరియేషన్ ఏంటి ఆ డిస్కషన్ అదంతా చేసి, సో టైటిల్కి సార్ కూడా వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్. సో అండ్ ఇందులో ఆ పౌరాణికం వచ్చే సెటప్లో ఆల్మోస్ట్ సార్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట. జస్ట్ నాది ఐడియా అంతే, నాకు వెరీ ఫ్యూ అబౌట్ దట్ ఆ మహాభారతం ఆ క్యారెక్టర్ గురించి తెలిసేది. బట్ అందులో సాయి గారు ఇచ్చిన ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే నాకు దర్శి అన్న సాయి గారు సాయి సార్ ఇద్దరు ఓకే అన్నారు, దెన్ నాకు ఒక ఈవీ వెహికల్ డ్రైవ్ చేసినంత ఈజీ అయిపోయిందండి. సో పెట్రోల్ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ టైంకి ఛార్జ్ చేస్తే సర్రని వెళ్ళిపోవటమే, ఇంకా ఇబ్బంది లేదు. అండ్ సో ఈరోజే కోర్ట్ మూవీ ఒక పేరు సినిమా రిలీజ్ అయింది, అది బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు కోర్ట్ మూవీ నుంచి ఇంకొక పేరు వస్తుంది, సో అది కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఫైనల్గా అండ్ ఇంకొక అంటే అదర్ దాన్ క్యాస్ట్ అండ్ క్రూ నేను ఒక 2 మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి సుకుమార్ గారు ద డైరెక్టర్, సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. సో యాక్చువల్లీ ఈ సుయోధన లైన్ నేను డైరెక్ట్ కాపీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ 1 అయినప్పటి నుంచే నేను ఇది డెవలప్ చేశానండి. బట్ మీకు సిమిలర్గా ఉండదు, బట్ ద కోర్ పాయింట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ 1 నేను ఒక్కడనే. సో నేను మీకు ఏకలవ్య శిష్యులు అంటుంది సార్, అది కాపీరైట్ ఏమి వేయొద్దు, జస్ట్ ఇన్స్పిరేషన్ ఇది. సో అది ఇంకొకటి మా నాన్న, సో తన ఆర్టీసీ కండక్టర్ అయ్యి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే జనరల్గా ఫిల్మ్స్లోకి వెళ్తున్నామంటే కొంచెం ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, బట్ అదేం లేకుండా సో నేను ఎప్పుడైతే వెళ్తానని చెప్పగానే సో నేను ఉన్నానని నన్ను ముందుకు నెట్టి సో నాకు కావాల్సినంత టైం ఇచ్చి కుదిరినప్పుడు అలా డబ్బు ఇచ్చి సో అవసరం అనుకున్నప్పుడు ధైర్యం కూడా ఇచ్చి ఇక్కడ దాకా నడిపించారు. లవ్ యూ నాన్న. సో మేబీ ఈ 10 years జర్నీలో మీరు ఇబ్బంది పడి ఉంటారు, మా వాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడి ఉండొచ్చు, బట్ మీరు రేపు నుంచి ధైర్యంగా చెప్పుకున్నాను. మా వాడు ప్రియదర్శి సాయి కుమార్ గారు ఇంతమంది కాంబినేషన్తో ఓ సినిమా తీశాడు, దానికి మా వాడే డైరెక్టర్ అని చెప్పుకోండి, ఇబ్బంది ఏం లేదు. లవ్ యూ. సో అండ్ వన్స్ అగైన్ నాన్నగారు పేరు జయరామ్ రెడ్డి గారు. సో ఫైనల్లీ
సో అండి, సో రేపు 27th మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా థియేటర్కి రండి, సుయోధన సినిమా చూడండి. 1 నుంచి నేను ఇన్స్పైర్ అయ్యారో మీకు అర్థమవుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి. సో మార్నింగ్ ఏమో మీకు రామాయణం టచ్ ఉంటుంది, మధ్యాహ్నానికి మేము మహాభారతం టచ్ ఇచ్చేస్తాం. సో సో థ్యాంక్స్. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. అన్ని ముందు కాదు, నేను యాక్చువల్లీ షూట్ చేస్తున్నప్పుడు అదే 1 నేను ఒకటి చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ. యా సార్ ఇన్స్పిరేషన్ ఉంది. బట్ ఏంటి నాకు అంటే విజిబుల్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది సాయి సార్ది అనమాట. ఎందుకంటే నేను దుర్యోధన గెటప్లో ఐ థింక్ Day 2 ఆఫ్ షూట్ అనుకుంటా. సో ఫస్ట్ టైం ఆ గెటప్లో నైట్ షూట్ విత్ థండర్ ఎఫెక్ట్స్. సో ఫుల్ నైట్ చేసాం అనమాట. ఫస్ట్ టైం చేశాను దుర్యోధనుడు, అప్పుడేమో చూశాను షో డ్రామా. 72లో ఓకే. సార్ నేను పుట్టిందా 88. అవునా? సో నాకు ఛాన్సే లేదు. లేదు సార్, నాకంటే నాకు ఎందుకో నువ్వు వచ్చి ఎస్వి రంగారావు గారితో పాటు నువ్వు కూడా వచ్చావని అనిపిస్తుంది. కళ్ళజోడు పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు ఏంటి ఏంటి కింద ఉన్న క్యారీ బ్యాగ్స్? లేదు. సో ఆ షూట్ అయిన అంటే ఫుల్ డే నైట్ షూట్ చేసి వెళ్ళిన తర్వాత నాకు అంటే ఆ క్లోజ్లు అవ్వచ్చు, ఆ సెటప్ అవ్వచ్చు. సో ఆ గెటప్లో సాయి గారు నాకు 2-3 టైమ్స్ నేను అలా ఉలిక్కిపడి లేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో లేదు అంటే ఆ గెటప్లో సాయి గారిని నేను అంత క్లోజ్గా ఆ వాయిస్లో ఆ డైలాగ్స్ విన్న తర్వాత వెరీ హాంటింగ్ కైండ్ ఆఫ్ అనుకోండి. సో మీరు ఎలా చూపించారు సాయి గారిని అనేది రేపు అందరం చూడబోతున్నాము. ప్రియదర్శి గారిని ఎలా చూపించారు అనేది మేము చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అండి. 72లో స్టేజ్ మీద సో 1972, ఇప్పుడు 2026. సో ఇన్నేళ్ళు పట్టింది స్టేజ్ నుండి సిల్వర్ స్క్రీన్ మీద దుర్యోధనుడి పాత్రలో కనిపించడానికి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడుతుంటే భయం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. రేపు చూస్తే తప్ప, ఎందుకంటే జై భయ్య కానీ అసలు బాపిరాజు గారు అయితే మరి. బట్ ఎస్, నా అదృష్టం వాళ్ళందరి ఆశీర్వాదంతోనే నా నట ప్రస్థానం మొదలైంది. ఇందాక ఆయన చెప్పిన పేర్లు ఎస్వి రంగారావు గారు నా ఫస్ట్ ఈ దుర్యోధనుడిని చూసి నన్ను ఆశీర్వదించారట. ఎందుకంటే ఆ రోజు వాణిమహల్లో షో జరుగుతూ ఉంటే రాజబాబు గారి బర్త్డేకి నేను ఇంకో చిన్న తమాష కూడా జరిగింది. ఈ 3-4 రోజుల నుంచి అందరూ ఫోన్లు నాకు మన టీజర్ చూసి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు, నా దుర్యోధనుడి మెమరీస్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి. నేను కరెక్ట్గా స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను 1972లో దుర్యోధనుడు గెటప్ వేసుకుని స్టేజ్ ఎక్కగానే మరి ఏం జరిగిందో తెలియదు. ఆ గత దింపడంలోనూ దేంట్లోనూ కిరీటం పడిపోయిందట. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మెల్లిగా. నేను 11 years old, ఫుల్ ఆడిటోరియం, అందరూ మహానుభావులు, అందరూ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది. రంగారావు గారు అప్పుడే ఎంటర్ అవుతున్నారట. నాన్నగారు వీళ్ళందరూ ఆర్గనైజర్స్, నా గురువుగారు కాకరాల గారు. సో కిరీటం పడిపోయింది, కట్టలు వేసేద్దాం అనుకున్నారట. చిన్న కుర్రాన్ని 11 years, ఇలా కట్టలు వచ్చేస్తున్నాయి. వస్తున్న టైంలో కాలుతో అవమానం అని కొట్టి గద పెట్టుకుని డైలాగ్ స్టార్ట్ చేశారట. మళ్ళీ కట్టలు ఓపెన్ చేశారట. అంటే అవమానం ఏదో గుర్తుంది డైలాగు, ఏదో అవమానం అని కిరీట దాన్ని కొట్టి దెబ్బ, అవురా ఈ రచన చమత్కృతి ఏమి యోగాని అని స్టార్ట్ చేశానట. సో అలాగా సో మెనీ మెమరీస్ అనమాట. సో అంటే 11 years oldకి నాకు ఇందాక తను చెప్పినట్టు ఆ మక్కపాటి గారి స్క్రిప్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం, అది ఈ డైలాగ్తోనే మొదలవుతుంది. అవురా ఈ రచన చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ స్టార్ట్ అవుతుంది. సో 72లో చేశాను. రంగారావు గారు వస్తూ నాన్న రెండు కూర్చోబెడదామని ఆ ఫ్రంట్ సీట్లోకి తీసుకొస్తూ ఉంటే, ఉండు శర్మ కూడా చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి నిల్చుని చూశారట ఫస్ట్ సీన్. సెకండ్ సీన్కి లోపలికి వస్తే అడిగారట ఎవరు శర్మ అంటే, ఈయన చెప్పుకోవడానికి ఏమంటారు అని చెప్పి చెప్పుకోవడానికి ఈయన కొంచెం సంకోచిస్తే పక్కన ఎవరో చెప్పారట శర్మ గారు అబ్బాయే అని. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఎత్తుకుని నన్ను ఆశీర్వదించి, నువ్వు నాకంటే స్పీడ్గా చెప్తున్నారా, కొంచెం అర్థం తెలుసుకుని కొంచెం కరెక్ట్గా చెప్పు అన్నారట రంగారావు గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా అప్పుడే నేను వెళ్ళాను జనంలోకి. లైక్ ఇన్ ద సెన్స్ పిట్ట కొంచెం కూత ఘనం అని వాయిస్ నాన్నగారు ఇచ్చిందే. వెంటనే 1974లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పే అవకాశం. సో ఆయన ఆ మైకు, నేను ఈ మైకు, ఇప్పటికీ గుర్తు, వాహిని స్టూడియోలో. సో డబ్బింగ్ చెప్తూ ఉంటే ఆ రోజుల్లో లూప్ సిస్టమ్, కాంబినేషన్స్ చెప్పాలి.
సో రామారావు గారు స్టార్ట్ చేశారు, చెప్తున్నారు. సడన్గా కాంబినేషన్ వచ్చింది. ఆయన రెడీ అనగానే లేదు సార్ ఆ కాంబినేషన్ అంటే ఎవరు అన్నారు, నేను బాబు రెడీ అన్నాను. ఆయన ఫస్ట్ టేక్, ఆయనతో పాటు నేను ఫస్ట్ టేక్ చెప్పాను. అప్పుడు నన్ను పిలిచి ఎవరు ఏంటి, మన శర్మ గారు అబ్బాయి అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ మొదలెట్టాను, అవురా ఈ రచన. సో ఈ ప్రాసెస్ తమాషా ఏంటంటే నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను ఇదే సినిమాకి. నాన్నగారికి మెసేజ్ వచ్చింది, రే రామారావు గారితో డబ్బింగ్ రా, అది రా జమున గారు అటు, మరి ఏంటి జాగ్రత్త అని చెప్పి పంపించారు. వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ విశ్వేశ్వరరావు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. సో మా ఇద్దరికి వాయిస్ టెస్ట్. వాడు అప్పటికే చాలా పాపులర్ ఆర్టిస్టు. సో వాడు చెప్పేసాడు ఏదో, రాధా ఇప్పుడు గీత అనుకుంది, గీత నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని లెవెల్లో ఒక డెవలప్ చెప్పేసాడు. మనకు వచ్చిన జీవితంలో అప్పుడు డైలాగ్ ఓన్లీ అవురానే. సరే వాడిది సెలెక్ట్ చేసేసారు. సెలెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే నేను పరిగెట్టాను టింగ్ అని, సార్ నా పేరు సాయి కుమార్ అండి, నేను పీజే శర్మ గారు అబ్బాయినండి, నన్ను కూడా వాయిస్ టెస్ట్కి రమ్మన్నారండి, నా వాయిస్ కూడా ఉండి బాబు కొంచెం ఆపు, వెళ్ళి చెప్పను ఒకసారి అన్నారు. నేను వెళ్ళి ఔరా అన్నాను. బాబు ఔరాలు హౌరాలు వద్దు, ఏదైనా మంచి లవ్లీ డైలాగ్ ఒకటి చెప్పు అన్నారు. మనకేమి రావు. కానీ అదృష్టం ఏంటంటే అంతకుముందు వాడు చెప్పాడు కదా, అది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. నేను మొదలెట్టా, గీత నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అన్న లెవెల్లో డైలాగ్ చెప్పాను. కట్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోయాను. సో అలా మొదలయ్యి ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పి అక్కడి నుంచి ఏంట్రా అంటే ఎలాగైనా దుర్యోధను నా చేత వేయించాలని నాన్నగారి కోరిక. ఎన్నో స్టేజ్ల మీద చేశాను. మన టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫోన్స్ కాల్ మధ్యలో నాకు వచ్చిన అద్భుతమైన ఫోన్ కాల్ ఏంటంటే, నేను మా గురువు గారితో, కాకరాల గారితో, వాళ్ళ బ్రదర్తో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా మన ప్రీ రిలీజ్ ఉంటే ఆయన పిలిపించి ఆయనకి గురు సన్మానం చేయాలనుకున్నాను. సో తప్పకుండా మీరు చెప్తూ ఉంటే వాళ్ళు నిజంగా రేపు థియేటర్స్కి వచ్చి చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తే సక్సెస్ మీట్లో మా గురువు గారికి ఆ సన్మానం చేయాలనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎందుకంటే కాకరాల గారు ఫస్ట్ నాకు డైలాగ్ నేర్పించారు. ఆయన వాళ్ళ బ్రదర్ అదే అన్నారు, ఇక్కడే ఉంటారు లా కాలేజీలో, అయ్యో మీ సినిమా అది మీరు దుర్యోధనుడు అంటున్నారు, మా అన్నయ్య మీ దుర్యోధన డైలాగులు ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఈరోజు సినిమాలో మీరు సుయోధనుడిగా మీ డ్రీమ్ అమ్మా నాన్న ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు కూడా. ఈరోజు మార్నింగ్ నేను వెన్ ఐ వాస్ టాకింగ్ టు అమెరికా అంతా మాట్లాడాను రోజు పొద్దుట మన సినిమా ప్రమోషన్స్లో, అట్లాంటా కానీ డాలస్ కానీ నేను దృశ్యిక అంతా. సో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. దానికి కారణం దర్శి మంచి నిజం, వీఆర్ షేరింగ్ విత్ దెమ్. నేను కూడా అదే నన్ను యూఎస్లో దర్శిక ఇది ఉంది తప్పకుండా, అంటే యు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, మంచి సినిమాస్ చేస్తా ఉన్న దీంతో దర్శి కాంబినేషన్ ప్లస్ మనకి మళ్ళీ కోర్టు కాంబినేషను. సో కోర్టు అందరూ చూశారు. సో అట్లాంటా మాట్లాడాము, డాలస్ మాట్లాడాము, లాస్ట్లో కాలిఫోర్నియాలో కూడా మాట్లాడేసి వచ్చాను. సో ఎవ్రీవేర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. నెక్స్ట్ ఏమిటి అన్నది ఇప్పుడు చోటాభయ్య చెప్పిన, బ్రహ్మకడ్లి గారు చెప్పిన, అలాగే జై చెప్పిన, వీళ్ళందరూ టెక్నీషియన్స్గా వాళ్ళందరూ ఆల్రెడీ చూశారు కానీ మేము ఇంకా చూడాలి. సో అలా నా ప్రస్థానం. అటు నేను బేసిక్గా శివాజీ గారి ఫ్యాన్ని, నడిగర్ దళగం శివాజీ గారి ఫ్యాన్ని. సో మీరు చెప్పారు కదా నాకు ఆ వాయిస్, నేను 61లో పుట్టాను, 64 63లో 65 తెలియదు, అంటే ఐ మేబీ 4 year old. కర్ణ సినిమా అయింది శివాజీ గారి. ఆయన నా అమ్మ వాళ్ళ సినిమా థియేటర్కి తీసుకెళ్తే సినిమా థియేటర్లో ఆయన ఎక్కడో అర్జునా అంటారట, నేను ఆ ఏజ్లో కర్ణా అన్నానట. సో అక్కడి నుంచి నా గొంతు నాకే భయపెట్టించేంత లెవెల్కి. సో అలాగా మళ్ళీ గుమ్మడి గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్నాను. అగైన్ ఇప్పుడున్న కృష్ణుడు వేషాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. నా అదృష్టం ఏంటంటే నేను నాన్న సుయోధనుడిగా ఇద్దరం ఒకే స్టేజ్ మీద చేశాను రవీంద్ర భారతిలో. నాన్నగారేమో పడక సీన్ చేశారు, నేనేమో మైసభ చేశాను. అలాగే బాపట్ల నేను మైసభ చేశాను, బాపట్ల మా పెదనాన్నగారు ఉండేవారు, అక్కడ కర్ణుడు కూడా చేశాను, అలాగే రావణాసురుడు. సో ఇలాంటి వేషాలని చేయడానికి నా అదృష్టం, నాన్నగారి గొంతు, అమ్మ నాకు ఇచ్చిన కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్. ఎందుకంటే సూర్య నమస్కారాలతోనే నా టోటల్ జీవితమే మొదలైంది. ఎకర్త జగతాంభర్త సంహర్త మహసాం నిధి అన్న ఆ సూర్య నమస్కారాలతో ఆ రోజు చూసిన, అమ్మ నేర్పించిన, లేకపోతే చూసి చదివిన తప్ప మళ్ళీ నేను ఇంతవరకు మైసభ బుక్కే చూడలేదు. ఈ మధ్య కొంచెం అక్షరాలు అక్కడక్కడ దొర్లుతున్నాయి కానీ చిన్న దోషాలు ఉన్నాయి. ఈ మధ్య చేయకపోవడం కూడా కారణమే కొంచెం స్టేజ్ మీద. అలాంటి నాకు ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఇది. అంటే
ఈ రోజుల్లో తీయడం కష్టం, తీసినా నాకు సుయోధనుడి వేషం రావడం నా అదృష్టం. సో దానికి నేను ముఖ్యంగా మన మాధవ్కి, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ తను నేను ఎలా వెళ్ళి తనకి నేను సుయోధనని హాన్ చేశానో తెలియట్లేదు. నాకెందుకో ఇంకా డౌటే 72లో వచ్చి ఉంటాడు అని, ఏదో దాస్తున్నాడు. సో అలాగా ఈ దుర్యోధనుడి వేషం ఒక 50 ఏళ్ల తర్వాత ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అయిపోయింది నాకు ఈ సుయోధన వేషం. బట్ స్టిల్ నేను అదే అడుగుతున్నా మాధవ్, నిజంగా బాగా వచ్చింది కదా, ఆ సీన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది సార్, ఆ ఫుల్ లెంగ్త్ అలాగే ఉంచాం సార్ అంటున్నాడు. ఉంచారు, కుదిరితే ఎప్పుడే మన ఇక్కడ కూర్చొని వేసేస్తే బెటర్ ఏమో సినిమా. అలాగే దేవి, ఎస్ మాదంతా పెద్ద ట్రావెల్. నిజంగా కోటరామకృష్ణ గారు చేయడం చాలా ఆనందం, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా నేను ఎప్పుడు ఒక సినిమా చూసినా, ఒక పెర్ఫార్మెన్స్ చూసినా. సో వీళ్ళందరూ అంతే, దాసరి గారు కానీ, ఈరోజు కోటరామకృష్ణ గారు కానీ, అలాగే రాఘవేంద్ర గారు కానీ, వీళ్ళందరూ మంచి సినిమాని చూస్తే దే యూస్ టు ఇమీడియట్గా మాకు ఫోన్లు వచ్చేవి, ఇంట్లో బాగా చేసి అందులో సినిమా ఈజ్ నథింగ్ బట్, అదే నేను ఇందాక కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఒక సినిమా హిట్ అయితే ఎంత ఆనందపడుతున్నాం, ఫ్లాప్ అయితే అందరం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది తర్వాత ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలనుకోరు, లేకపోతే సినిమా డిజాస్టర్ అవ్వాలని అనుకోరు, అందరూ మనం అదే వర్క్ చేస్తాం. బట్ స్టిల్ మిమ్మల్ని ఎప్పుడైతే మేము ఆ సోల్ని కనెక్ట్ చేయలేకపోతున్నామో, ఇట్స్ ఏ ఆ ఒక్క సినిమాకే సంబంధించింది కాదు ఆ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్స్ ఎవ్రీబడీస్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకని వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ సినిమాలు బాగుండాలని కోరుకోవాలి. సో అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకోవాలి. అలాంటి ఒక మనస్తత్వంతో నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఎందుకంటే నాన్న వచ్చి చెప్తుండేవారు, ఆ సినిమా పోయిందట్రా, నెక్స్ట్ వాళ్ళు తీస్తారో తెలియట్లేదు, మనకు ఇంకో సినిమా అవకాశం పోయిందిరా అని నాన్న ఫీల్ అయ్యేవారు. ఒక ప్రొడ్యూసర్ ఏమైనా ఫ్లాప్ ఇస్తే, అదే సక్సెస్ అయితే కొట్టేవారా బాబు, నెక్స్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా రా అని ఒక ఆనందం ఉండేది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మనం ఎలా అనుకుంటామో వసుదైక కుటుంబం అని. సినిమా కూడా అందరూ ఒకే కుటుంబం. ఎస్ ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి, ప్రతిరోజు ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి హీరోకి, ముఖ్యంగా హీరో అయితే ఎవ్రీ ఫ్రైడే. అసలు మా అందరికీ ఓకే, రేపు దర్శికి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి రేపు ఏంటి అని, బికాస్ హీఈస్ ది. కానీ అట్ ద సేమ్ టైం దర్శి కూడా మంచి సెలెక్టివ్ స్క్రిప్ట్స్ చేసుకుంటూ ఈరోజు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే అన్ని చోట్ల నుంచి, సార్ వీఆర్ వెయిటింగ్, ఎంతసేపు ఉంటుంది సుయోధనుడి వేషం, ఎలా ఉంటుంది. అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సుయోధన. హోప్ వి వోంట్ డిసప్పాయింట్. ఎందుకంటే అందరూ చాలా బాగుంది అంటుంటే అది నిజం అవ్వాలని, మీరందరూ రేపు థియేటర్కి వచ్చి చూడాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని. ఎందుకంటే ఒక వండర్ఫుల్ క్యాస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ బోస్బాబు గారు నిజంగా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన నడుం బిగించి నేనున్నా నీకు అని తనకు చెప్పడం, నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్కి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని, వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని, దానికి మీరే ప్రోత్సహించాలని, ఇటు సుయోధన మన మాధవ్కి కానీ తనకు కానీ నిజంగా ఇది వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అలాగే మా అందరికీ కూడా దర్శి, దేవి, దృషిక అందరం ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ. సో అలాగే మా డిస్ట్రిబ్యూటర్, ఆయన నిజంగా ఎక్కడ చూసినా మా వాళ్ళు అంటున్నారు, సార్ పోస్టర్స్ అదిరిపోయి, ఎక్కడ చూసినా మన పోస్టర్లే ఉన్నాయి అని. సో మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో తప్పకుండా మనం చేసాం, నిజంగా మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే, రేపు నిజంగా వాళ్ళు మంచి సినిమాగా ఫీల్ అయితే తప్పకుండా వాళ్ళు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మా మంచి ప్రేక్షకులు వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరించారు. సో తప్పకుండా రేపు మీరు ఈ శ్రీరామనవమి సందర్భంగా వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుయోధన. అందరికీ థ్యాంక్ యూ గీత. పెళ్లి చూపులు కూడా ఇక్కడే మొదలైంది రామనాయుడు స్టూడియోలో. మేము కూడా సురేష్ బాబు గారు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడే మేము కలిసి ఇక్కడే ప్రమోషన్ చేసేవాళ్ళు. సో మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి నేను ఇక్కడికి రాగానే. సో అప్పటి నుంచి పెళ్లి చూపులు గుర్తు చేసావు, మల్లేశం గుర్తు చేసావు కాబట్టి మళ్ళీ అవన్నీ నాకు కూడా సాయి కుమార్ గారి లాగా అన్ని మెమరీస్ ఎక్కడి నుంచో గుర్తొస్తున్నాయి. మల్లేశం ఆ టైం తర్వాత చేసిన తర్వాత నేను కూడా కొత్త సబ్జెక్టులు చేయాలి, కొత్తగా ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా చేయాలి, ప్రజల్లో ఇంకా వీడు కూడా ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు, వీడితో పాటు వీడి సినిమాలు చూడాలని ప్రజల మనసులో ఒక మంచి స్పేస్ కోసం కోరుకునే ప్రతి నటుడిలాగా, ప్రతి ఆర్టిస్ట్ లాగా నేను అలాగే కష్టపడుతూ ఉన్న టైంలో మల్లేశం తర్వాత నాకు ఆ ప్రాంతంలో సుమారు యాక్చువల్గా మల్లేశం తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎందుకు నాకు చాలా స్పెషల్ అంటే, ప్రసాద్ అన్ననే నేను ఒక అసిస్టెంట్ ఎడిటర్గా చూశాను గౌతమ్ రాజు గారి దగ్గర డమరుకం సినిమాలో.
అన్నకు బాగా గుర్తుంటుంది. అండ్ ఆ రోజుల్లో నేను కూడా నాకు కూడా కొంచెం ఎడిటింగ్ వచ్చు, కానీ ఈ మనిషి అంటే అది చాలా చాలా అర్థం అనమాట. అంటే ఒక కీబోర్డ్ని అసలు ఆయన ఎలా ఆడుతున్నాడంటే అది ఆయన కీబోర్డ్తోనే పుట్టుంటాడేమో, కీబోర్డ్ మీద పెరుగుంటాడేమో, ఆ కీబోర్డ్ ఆయనకి అదొక ఇంకొక మూడో చెయ్యో ఏమో అలాంటి ఒక ఫీలింగ్ కల్పించేవాడు అనమాట ఎడిటింగ్ టేబుల్ మీద. అండ్ గౌతమ్ రాజ్ గారి దగ్గర హీ వాజ్ ది ఎడిటర్. నేను ఒక చిన్న అసిస్టెంట్గా అక్కడ డమరుకం సినిమాలో పనిచేస్తున్న టైంలో చూసి అబ్బాయి ఎవడబ్బాయి వీడు పెద్ద ఎడిటర్ అవుతాడు రేపు అని నేను దర్శన్ మాట్లాడుకున్నాను. సో అలాంటి ఎలివేషన్ ఉన్న నాకు ప్రసాద్ అన్న ఫోన్ చేసి దర్శన్ ఒక స్క్రిప్ట్ ఉంది వింటావా అని అనడం, నేను ఎమ్మటే అదే నెక్స్ట్ డే రాత్రి మాధవన్ కలవడం, కథ విన్న తర్వాత ఒక ఫోలే ఆర్టిస్ట్ అతనికి వచ్చే డ్రీమ్, అతనిలో ఒక సుయోధన అనే ఒక వాయిస్ అని చెప్పగానే చాలా చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి కథలు రాస్తున్నారా, కానీ అసలు నిజంగా ఓకే ఉన్నారు రాస్తున్నారేమో, కానీ ప్రొడ్యూస్ ఎవరు చేస్తారు అనే టైంలో నాకు ఎమ్మటే బోస్ బాబు గారు కలవడం. సో ఇవన్నీ చాలా యాదృచ్ఛికంగా, చాలా అంటే ఒకసారి అనిపిస్తుంది కదా మనం ఒక కలగంటుంటే ఒక డ్రీమ్ ఉంటుంది మనందరికీ, అండ్ సంబడి కమ్స్ అండ్ సేస్ అ స్టోరీ లైక్ దిస్ అండ్ అందరం హుక్ అవుతాం. సో అలాంటి ఒక కథ నాకు అందింది మాధవ్ ద్వారా, అదే సుయోధన. అండ్ ఆ సౌండ్ వినంగానే, ఆ పదం వినంగానే, సుయోధనాన్ని వినంగానే చాలా కొత్తగా ఏదో చేయాలనే ఒక చాలా ఒక ఏమంటారు ఇది చేసే అని ఒక సౌండ్ వచ్చింది అనమాట నాకు కూడా అలాగా. సో అలాంటి పరిస్థితిలో నేను దగ్గర తీసుకున్న సినిమా ఈ సినిమా నన్ను మళ్ళీ దగ్గర తీసుకొని నాకు చాలా నేర్పించింది. అందుకు ముఖ్యంగా నా బ్రదర్ మాధవ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో బోస్ బాబు అన్నకి. నాకు పెద్ద మార్కెట్ ఉందో అవన్నీ ఏమి చూడకుండా నాకు నిజంగా ఆయన ముందుకొచ్చి లేదు దర్శి దీన్ని ఎంత బడ్జెట్ అవసరం దాన్ని అంత కరెక్ట్గా చేద్దామని వారు సినిమాని ఒక సందర్భంలో బోస్బాబు గారే హీరోలాగా, అంటే హీరో అంటే నేను చెప్పేది హీరోకి ఇట్లా ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి కారు ఉండాలి. అండ్ అదే సబ్జెక్ట్ చదివిన తర్వాత ఫోలే స్టూడియోలో ఇక్కడ చేద్దామని అనుకోని, ఎందుకంటే ఫోలే స్టూడియోని అందరం ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఇప్పుడు దాకా చాలా ఫోలే ఆర్టిస్ట్ గురించి, ఫోలే ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ ఎక్విప్మెంట్తో చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అలాంటి ఆర్టిస్టులకి ఒక స్పేస్ ఉంటే ఎలా ఉంటుందని అనుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రహ్మకర్లి గారు ఎమ్మటే లేదు ఇలా చేయొచ్చు అని వారి రీసెర్చ్ చేసి వారు కూడా లేదు మనం ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా చేయొచ్చు అని అనుకోవడం. సో ఇదంతా ఏంటంటే ఒక సినిమాని ట్రూలీ బిలీవ్ చేసినప్పుడు ఎలాగా తీసుకొచ్చారు అనేది బ్రహ్మన్నకు తెలుసు. మాకు నిజంగా ఈ సబ్జెక్ట్కి ఒక విధంగా బ్రహ్మం గారు ఆయనే అనమాట. సో యాక్చువల్లీ వారే మాకు లేదు ఇలా చేద్దామని ఒక ఐడియా ఇచ్చి డిజైన్ ఇచ్చి మా అందరినీ ముందుకు నెట్టిన వ్యక్తుల్లో వారు కూడా ముఖ్యులు బ్రహ్మ అన్న. థ్యాంక్స్ అన్న. ఎక్కడో నాందిలో నన్ను గుర్తుపెట్టుకొని ఎవడు వీడు ఎలా ఉన్నాడు అనుకొని ఆ తర్వాత చూసి నాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ప్రత్యేకంగా మరోసారి ప్రసాద్ అన్న కూడా చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ ఇవ్వడానికి అండ్ అలాగే నమ్మినందుకు, మళ్ళీ దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని బ్యాక్ బోన్ అని బ్యాక్ ఉండడం కాదు ముందుగుండి నడిపించిన ఫ్రంట్ బోన్. సో అలాంటి వ్యక్తి మా ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ అన్న. సరేలే మన చేతిలో ఉంటాయి. సో ఈ సినిమాలో సుయోధనకి సౌండ్తో ఫోలే ఆర్టిస్ట్ అంటే సౌండ్ అని తెలుసు. సౌండ్ అన్నప్పుడు ఏవి మీడియంలో ముఖ్యంగా మా కెమెరామెన్ కార్తిక్ తను కలవడం, లేదు ఇలా చేద్దామని ఆయన కూడా కొత్త లైటింగ్ స్కీమ్ అనుకోవడం, కార్తిక్తో కూడా వర్క్ చేయడం, కార్తిక్తో చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ డిజైన్లో ఇంకో ముఖ్యమైన వ్యక్తి జయక్రిష్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు ట్రైలర్లో ఒక చిన్న సౌండ్స్ నుంచి మ్యూజిక్ ఎట్లా చేయొచ్చు అనే ఒక ఐడియాని పట్టుకొని వీరు జయక్రిష్ తర్వాత మా రఘు సౌండ్ డిజైనర్ చాలా చాలా కొత్త సౌండ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటే ఉండేది అనమాట, డ్యూన్ లెవెల్లో చేయాలని ఒక ఐడియా తోటి జయ ఉండడం. తర్వాత చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఫర్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఆల్సో అమ్మ సాంగ్, ఎందుకంటే ప్రపంచంలో చాలా ఈజీగా చాలా కష్టంగా ఎప్పుడు రాసే సాంగ్ అమ్మ సాంగ్, దానికి ట్యూన్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో బట్ నీ మెమరీస్ తీసుకొచ్చి
నీ స్టూడియోలో మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మ ద్వారా నాకు టీ ఇప్పించి నువ్వు మళ్ళీ ఇలాంటి సాంగ్ చేయడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ సో మచ్. సుయోధన అనగానే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి, ఆ పౌరాణికానికి, ఆ సాంఘిక బద్ధమైన అట్లాంటి క్యారెక్టర్లు చేసే ఏకైక నటులు మన దగ్గర అన్డిస్ప్యూటెడ్గా ఒకే ఒక వ్యక్తి మన నేషనల్ ట్రెజర్ సాయి కుమార్ గారు. అండ్ వారు రావడం, లుక్ టెస్ట్ కూడా అవసరం లేదు అంటే సార్ కరెక్ట్గానే ఉంటారని ఆబ్వియస్లీ అనుకోవడం, అంటే లుక్ టెస్ట్ చేశారు బట్ ఇట్స్ అంటే మా అందరికీ అది ఎట్లా ఉంటుందంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి నేచర్లో. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సుయోధన బిలాంగ్స్ టు సాయి కుమార్ గారు, ఇట్లా సో ఇట్లాంటి ఒక ఫ్యాక్ట్ అనమాట దట్ సాయి కుమార్ గారి సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని. అండ్ సార్ ఈ సినిమాలో చేసినందుకు నేను థ్యాంక్స్ అనేది ఒక పదంలా కాదు కానివ్వండి, మీరు తీసుకొచ్చిన ఇన్ని మెమరీస్ అంటే ఆ 4 ఏళ్ల వయసులో మీరు థియేటర్లో ఉండి కర్ణ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు రేపు పొద్దున 27 మార్చ్ థియేటర్లో ఆ డైలాగ్ వచ్చేదాకా ప్రతి సందర్భానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంతో ఇచ్చారు ఈ సినిమాకి, తెలుగు సినిమాకి, తెలుగు చిత్ర పరిశ్రమకి. అలాగే అంటే అది ఎట్లుంటుందంటే మీరు కర్ణాటక వెళ్తే మావాడే కన్నడ వాడే అని వాళ్ళు ఎలాగో ఓన్ చేసుకుంటారో అదొక రేర్ క్వాలిటీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, అది అందరికీ దొరకదు. అండ్ చాలా అంటే ఇట్లాంటి క్వాలిటీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎక్కడో మనసులో మనకి ఎప్పుడు వస్తుంది ఎలా అంటే అని ఒక చిన్న అసూయలా ఉంటుంది కదా, అసూయ కాదనమాట, అది ఇన్స్పిరేషన్. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకో సినిమాలో సార్ అనడం, ఈ సినిమాలో నాన్న అనడం, ఇది ఒక నిజంగానే ఇట్ ఫీల్స్ సో ఫాదర్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్. వి ఓ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన జయశ్రీ నాయర్ గారు, థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా ముందుగా వారు వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇట్లున్నారు అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది యు ఆర్ సో మచ్ ఫన్ టు టాక్ మ్యామ్. అండ్ కాసేపు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను, బికాస్ సేమ్ ఏజ్ గ్రూప్ లాగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ గోస్ విత్ ప్రేమ మ్యామ్. ఇక్కడ దేవపుత్రులో చూసి థియేటర్లో భయపడి తర్వాత మేడం రాగానే హాయ్ హలో అని ముందు తిరుగుతుంటే హే హాయ్ మ్యాన్ హౌ యూ అని చాలా ప్రేమగా పలకరించారు. ఐ థింక్ జస్ట్ రిఫ్లెక్టింగ్ యువర్ నేమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్ ఈస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. అలాగే మా డిఎస్పి గారితో ఒక డైరెక్టర్గా ఉండి ఒక యాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా అంటే అలౌకగా చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దాటుకొని వారు వచ్చి ఒక యాక్టర్గా వారి ముందు కూర్చొని ఫస్ట్ డే ఓపెనింగ్ సీన్ వారితో చేయడం అనేది నాకు అది నిజంగా చాలా సచ్ అ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ అండ్ మీరు కోడి రామకృష్ణ గారు మెమరీ చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొన్ని సినిమాలు ఆడుతుంటే ఆడకపోవచ్చు, కానీ ఆడినప్పుడు ఒక తెలియని డిప్రెషన్, ఒక తెలియని ఏదో ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం అని ఒక ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు గుర్తు చేసుకుంటే మళ్ళీ అరే కోడి రామకృష్ణ గారు చెప్పారా ఇంకేంటి అని అనుకోవడం, ఆ ఫీలింగ్ చాలా గొప్ప ఫీలింగ్. ఎందుకంటే నటుడికి డబ్బులు వస్తుంటే పోతుంటే కానీ ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి ఆశీర్వాదం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అండ్ ఇవాళ నేను అది ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దాట్ మెమరీ. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. సెట్ మీద ఎప్పుడు దృషిక అని పిలిచినప్పుడు నాకు నా పేరు పిలిచినట్టు అనిపించేది. ఆ సౌండ్ అట్లా ఉంటుందన్నమాట. దృషిక, దర్శి అని నన్ను దర్శి బ్రో అని పిలుస్తుంటాడు, ఆమె దృషికాజీ అని పిలుస్తుంటాడు. సో టు హియర్ దాట్ నేమ్ అండ్ టు నో యూ ఇన్ పర్సన్ దృషిక, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. మన చూసి మేమందరూ ఎవరి అమ్మాయి ఇంత బాగుంది, ఇంత బాగా చేస్తుంది అని అనుకున్నాము. అండ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాలో మాకు ఇంకా ఎవ్రీడే అంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మా అందరినీ లైన్లో పెట్టిన మా లైన్ ప్రొడ్యూసర్ పవన్ ఉన్నాడు. మళ్ళీ సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇదే అనమాట, పవన్ అనగానే అంటాడు, మళ్ళీ ఇట్లా అని అట్లా వెళ్ళిపోతుంటాడు. సో పవన్ జన్స్వామి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద రాక్ ఆఫ్ ద ప్రొడక్షన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్ గారు బాపిరాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారికి ఆదిత్య మ్యూజిక్ నుంచి చాలా థ్యాంక్స్. ఇంకా మమ్మల్ని ఈ జర్నీ త్రూగా సపోర్ట్ చేసిన అనంత్ కంచర్ గారు, అఫ్కోర్స్ వారి విజన్కి, మా పోస్టర్స్కి, ఇవాళ ఆ పోస్టర్ పెట్టలేదు కానీ ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకొచ్చి చేద్దామన్న పోస్టర్కి, అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ రాలేకపోయింది, బట్ థ్యాంక్ యూ. కొత్త లుక్ ఏదో ట్రై చేయడానికి వీ ట్రైడ్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. మా డిఓపి కార్తిక్, అఫ్కోర్స్ కార్తిక్ కూడా షూటింగ్లో బిజీ, ఐ థింక్ స్పిరిట్ చేస్తున్నట్టున్నాడు కదా మనోడు.
యా వాళ్ళ బ్రదర్తో కలిసి స్పిరిట్ చేస్తున్నాడు. సో సో హ్యాపీ ఒక టెక్నీషియన్ మనతో పాటు పనిచేస్తే ఒక పెద్ద సినిమా వచ్చి ఒక పెద్ద సినిమాలో పనిచేయడం మా అందరికీ చాలా చాలా హ్యాపీ. సో ఇది మా ప్రయాణం, సుయోధన ప్రయాణం. కాస్త ముందుకో వెనక్కో ప్రతిసారి ఒక సినిమాతోటి ఇక్కడున్న మేమందరం వచ్చేది కేవలం మీ మనసులో ఒకరోజు, ఒక క్షణం, ఒక ఫ్రైడే మీ అందరి దగ్గర కాస్త ఉండి మీతో ప్రేక్షకుల్లో మీ ప్రేమ పొందడానికి మా గోల అంతా బేసికలీ. సో రేపు 27వ తారీఖు మార్చ్ అందరి ఇంట్లో రామనవమి పూజ చేసుకొని రాముడి ఆశీస్సులు పొంది మా థియేటర్కి వచ్చి, థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే మా సెట్లో మా రాముడు మా బోసన్న ఇలాంటి ఒక మంచి మనిషిని మీరందరూ ప్రోత్సహించి ఇంకా ఎందుకంటే స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా బతికినంత కాలం చాలామంది ఎంతోమంది బతుకుతారు. అది అంటే మీకు చెప్పినా కూడా నీకు అది పెద్ద సబ్జెక్ట్ అది బేసికలీ. బట్ ఇలాంటి ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ సదా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ముందుకి సైలెంట్గా నడుపుతున్న ఎంతోమంది ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాగుండాలని, వాళ్ళలో మా బోస్ అన్న బాగా ఉండి బాగా డబ్బులు సంపాదించి మోకిలాలో ఒక 100 ఎకరాలు కొనేసుకొని, అంటే 100 ఎకరాలు కూడా లేవులేండి, కనీసం ఒక 10 ఎకరాలైనా కొని ప్లాట్లు వేసుకొని ఇంకో 10 సినిమాలు హ్యాపీగా అందరూ చేయాలని చాలా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ థియేటర్లో కలుస్తాను మార్చ్ 27వ తారీఖు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, ఫర్ బీయింగ్ దేర్ విత్ us త్రూ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. సందర్భం ఐ థింక్ నన్ను బాగా సౌండ్ తోటి బాగా భయపెట్టిన చిన్నప్పుడు ఒక ఎండియరింగ్ మెమరీ ఏంటంటే అమ్మోరు సినిమా. నేను సైదాబాద్లో ఉన్నప్పుడు ఒక థియేటర్లో చూసాను అనమాట. ఆ సౌండ్ నాకు అది ఇప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తు. ఐ థింక్ అది నేను చాలా యాదృచ్ఛిగా సార్, ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే జ్వరం వచ్చింది అనమాట. నిజంగా ప్రామిస్, దిస్ ఈజ్ లైక్ వన్ మెమరీ. అంటే ఇప్పుడు వీటిని ఇలాంటి సినిమాకి తీసుకెళ్ళొచ్చా లేదని మా ఇంట్లో పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు మా ఫ్యామిలీలో అనమాట. అండ్ ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫౌండింగ్ పిల్లర్స్ అనొచ్చు సార్ కోటి రామకృష్ణ గారు. అంటే అమ్మోరు లాంటి గ్రాఫిక్స్ వల్ల మనకు అంజీ లాంటి సినిమా వచ్చింది. సో ఇవాళ మనం నెక్స్ట్ ఇప్పుడు మన వారణాసిలో ఒక పీక్ విఎఫ్ఎక్స్ బిల్డప్ చూసాం, అంటే పీక్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్రీ చూసాం. అది ఒక ఇండియన్ డైరెక్టర్ అంత చేయడం అంటే. సో ఇంతమంది స్టెప్పింగ్ స్టోన్స్ అంటే సింగీత శ్రీనివాసరావు గారు కానివ్వండి, తర్వాత వచ్చిన కోడి రామకృష్ణ. యా, అమ్మోరు ఈజ్ దట్ టెరిఫైయింగ్ సౌండ్. యా నిజంగా కోడి రామకృష్ణ గారి సినిమానే. అరుంధతిలో నాకు యాక్చువల్లీ రవిశంకర్ గారి తర్వాత మీ వర్షన్లో ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అది. నిజంగా అది కూడా నిజంగా ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ సాయి కుమార్ గారు. 50+ years one family serving Telugu film industry particularly and Indian film industry largely. Kudos sir, thank you so much, we love you, thank you so much, thank you. థ్యాంక్ యూ ప్రియదర్శి గారు అండ్ విష్ యూ గుడ్ లక్. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం గురించి తెలుసు, కానీ అది చెయ్యాలనిపించదు. అధర్మం గురించి కూడా తెలుసు, కానీ అదే చెయ్యాలనిపిస్తుంది. ధర్మమా అధర్మమా? రేపు థియేటర్స్లో